హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాన్స్ కిచెన్. ఈరోజు తెలంగాణ స్టైల్లో బోటి కూర ఎలా చేయాలో చూద్దామా. ముందుగా కుక్కర్ పెట్టుకొని పొయ్యి వెలిగించుకుందాము. మన కుక్కర్ ఇప్పుడు హీట్ అయిందండి. దాంట్లో మనము 3-4 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక బగారాకు, జీరా, చెక్క, లవంగ, ఇలాచి వేసుకుందాము. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నాము. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్స్. అలాగే 1-2 టేబుల్ స్పూన్ పసుపు. కొంచెం ఒకసారి కలుపుకున్నాము పచ్చి వాసన పోయే వరకు. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్నాము. ఇప్పుడు నేను 1 kg బోటి తీసుకున్నాను. అది మంచిగా శుభ్రంగా 3-4 సార్లు కడుక్కొని ఉప్పు పసుపుతోని వేసుకుంటున్నాను. మంచిగా ఉప్పు పసుపు వేసుకొని కడుక్కోవాలండి. దాంట్లో నీచు వాసన పోయే వరకు. కొంచెం నిమ్మకాయ కూడా వేసుకోవాలి, స్మెల్ రాకుండా ఉంటుంది నీచు వాసన. కొంచెం ఉప్పు వేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంతసేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఇప్పుడు ఒక 5 minutes అయ్యిందండి. ఒకసారి కలుపుకుందాము. చూసారు కదా, ఆయిల్లో ఇట్లా మంచిగా మగ్గనివ్వాలి. నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 2 minutes మూత పెట్టుకొని ఉడకనిద్దాము. ఇప్పుడు ఒక 2 minutes అయిపోయిందండి. మూత తీసి చూద్దాము. చూసారు కదా ఎంత మంచిగా దాంట్లోనే ఉన్న వాటర్తో మంచిగా ఫ్రై అవుతుంది. మనం దీంట్లో వాటర్ పోయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాము. ఇప్పుడు 3 టమాటాలను ప్యూరీ చేసుకొని వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము. ఒక 5 minutes మూత పెట్టుకున్నాము. ఒక 5 minutes అయిపోయిందండి. చూసుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. మంచిగా ఒకసారి కలుపుకున్నాము.
మనం టమాటో ప్యూరీ చేసుకున్నాం కదా, ఆ బౌల్లో కొంచెం వాటర్, కొన్ని హాఫ్ గ్లాస్ వాటర్ ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము. ఇప్పుడు ఆవిరి అయిపోయిందండి, మూత తీసి చూద్దాము. ఒకసారి ఫైనల్గా కలుపుకున్నాను. ఉడికిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. అంతే, తెలంగాణ స్టైల్ బోటి కూర రెడీ అయిపోయింది. ఇలానే మరెన్నో మంచి మంచి వీడియోలు చేసి చూపిస్తాను. మా ఆన్స్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.